Good morning from Norway. Welcome back to Restless Desi Travelers and day 8 of Norway trip. ప్రస్తుతం మనం నార్థన్ నార్వేలో ఉన్నాం. ట్రామ్సో దగ్గర నుండి ఒక 100 కిలోమీటర్స్ ఈస్ట్లో ఉన్నాం. అసలు ఈ విలేజ్లో అయితే నైట్ స్నో పడింది. -6 degrees టెంపరేచర్. ఇంకా స్నో పడతానే ఉంది. కార్ చూపిస్తాను, మా కార్ ఎలా ఉంది ఇప్పుడు. ఇక అడిగేస్తే దిగిపోయే అంతలా ఉంది ఇప్పుడు. మన కార్ చూడు చెరి కాయక్. ఇదంతా క్లియర్ చేసుకుందాం మనం. ఓహ్, అసలు ఎంత స్నో ఉందో. -6 degreesలో ఫుల్ స్నో పడుతుంది. ఇప్పుడు క్లియర్ అప్ అవుతుంది, అందుకే స్టార్ట్ అవుతున్నాం. లేకపోతే స్టార్ట్ అవ్వం. కిడ్తో కూడా ఉన్నాం కదా, రిస్క్ తీసుకోం. బట్ ఇప్పుడు క్లియర్ అప్ అవుతుంది, స్నో ఆగుతుంది మెల్లగా. సో ప్రాబ్లం లేదు. లోకల్ న్యూస్ కూడా చెక్ చేసాం. సో ప్రస్తుతం మనం సెంటర్ ఫర్ నార్థన్ పీపుల్ అనే మ్యూజియం దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల సామీ కల్చర్ గురించి చాలా ఆబ్జెక్ట్స్, హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ పెట్టున్నారు. నిన్న సామీ కల్చర్ గురించి రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాం కదా. లోపల వాళ్ళ మ్యూజియంలో వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. ఎందుకంటే నార్థన్ పీపుల్ అంతా కూడా ఇక్కడ స్కాండినేవియన్ కంట్రీస్లో సామీ పీపుల్ ఎక్కువ కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ దగ్గరలో అవలాంచెస్ కానీ ఏమైనా ఉంటే ఇలా ఫోర్కాస్ట్ చెక్ చేసుకోవచ్చు మనం. స్నో చాలా ఎక్కువ ఉంది కదా, బ్యాడ్ వెదర్ ఉంది కదా, మనం ముందే చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం హైక్కి వెళ్దాం అనుకున్నాం. ఇవాళ క్లైమేట్ ఇలా ఉంది కాబట్టి హైక్ క్యాన్సిల్ చేసుకుని మ్యూజియంకి వచ్చాం. సో సర్ప్రైజింగ్లీ నిన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చాక గుర్తుపట్టారు ఆవిడ. నోమాడ్స్. ఓ ఇంట్రెస్టింగ్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్, మనకు తెలియంది. 2 రకాల సామీ పీపుల్ ఉన్నారు. సీ సామీ, మౌంటైన్లో ఉండే సామీ. వాళ్ళు ఎక్కువ రెయిన్డియర్స్ యూజ్ చేస్తారు. కానీ సీ సామీ మాత్రం ఎక్కువ ఫిషింగ్ మీద, ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. That's how it's been for like hundreds of years. The people down here saw these. So there is a collaboration between sea samis and mountain samis all the time. Interesting. సో ఇది ఉంది కదా, ఈ పైనుంచి కింద వరకు చూస్తే ఇది ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. లావో టెంట్ అంటారు దీన్ని. It's not one building. Yeah. So also like every house is wooden house in Norway, right? Mostly wherever we see, these are wooden houses. Yeah, but that's traditional. That's traditional. It's not because of the climate or... No, it's just... We thought maybe it's because of climate. Okay, that's just traditional. So ఇది సామీ వాళ్ళ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ చూస్తే ఇది సామీ వాళ్ళ ఫ్లాగ్. ఇది It's a school library, but it's also a Sami library. So it's a lot of Sami books in this place. పట్టుకో, హోల్డ్. అసలు హెవీ స్నోఫాల్, చాలా గట్టిగా పడుతుంది. ఈరోజు మనం డే 9 ఆఫ్ అవర్ నార్వే ట్రిప్లో ఉన్నాం. ఇవాళ మోస్ట్లీ ట్రామ్సో సిటీలో మ్యూజియంస్ గురించి తెలుసుకుందాం. మ్యూజియంస్ అన్ని చూసి లోకల్ హిస్టారికల్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఇవాళ రేపు ఈ 2 daysతో మా నార్వే ట్రిప్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ట్రామ్సోలో మెయిన్గా 2 types ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఒకటి అన్ని మ్యూజియంస్ చూడడం, హిస్టరీ గురించి తెలుసుకోవడం, లేదంటే మ్యూజియంలో పెట్టిన థింగ్స్ తెలుసుకోవడం. ఇవన్నీ చాలా ఎగ్జిబిషన్స్ ఉంటాయి, చాలా మ్యూజియంస్ ఉంటాయి. లేదంటే యాక్టివిటీస్ చేయడం, లైక్ నార్థన్ లైట్స్ కానీ, వేల్ వాచింగ్ కానీ, లేదంటే సీ యాక్టివిటీస్, క్రాబ్ క్యాచ్, ఇట్లాంటివి చేయొచ్చు. సో ఇవాళ మనం మెయిన్గా మ్యూజియంస్ మీద ఫోకస్ పెడదాం. సో ఫస్ట్ మనం చూడబోయేది పోలార్ మ్యూజియం. స్వాల్బర్డ్ అని ఒక ఐలాండ్ ఉంది, నార్వే వాళ్ళు చెందిందే, పైన ఉంటుంది. సో దాని గురించి ఈ రూమ్ అంతాని. ఇక్కడ చూసేవన్నీ కూడా ఒరిజినల్ యానిమల్స్. ఇది చూసారు, రెయిన్డియర్ ఒరిజినల్ యానిమల్, మనిషి కాదు ఒరిజినల్, బట్ ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ కూడా ఒరిజినల్. ఇవి కూడా ఒరిజినల్, ఇవన్నీ
అప్పట్లో వాళ్ళు ఇల్లు ఎలా ఉండేది ఇక్కడ చూడొచ్చు మనం. సో స్వాల్బర్డ్ ఐలాండ్లో వాళ్ళ రూమ్ ఇలా ఉండేది. స్వాల్బర్డ్ అంటే కోల్డ్ కోస్ట్. స్వాల్ అంటే కోల్డ్, బర్డ్ అంటే కోస్ట్, కోల్డ్ కోస్ట్. అలా వచ్చింది దీని పేరు. రియల్ సేల్. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం ట్రామ్సోలో. ఇది స్వాల్బర్డ్, ఇది నార్వేకి చెందిందే. దీని గురించి మనం ఎగ్జిబిషన్లో చూడబోతున్నాం. గ్రీన్లాండ్, ఐస్లాండ్ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం ట్రామ్సో నార్వేలో. చూడు, రియల్ సీల్ మనము పట్టుకోవడం చాలా కష్టం, పట్టుకోలేం. కానీ చచ్చిపోయిన తర్వాత ఇలా రియల్ సీల్ని పట్టుకుంటున్నాం. సీల్ చచ్చిపోయింది బాబు. సీల్ స్కిన్. సరే, ఈ కనిపించేది మనం చూసేది రియల్ పోలార్ బేర్. తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు. అసలు ఎంత ఉందో చూడేది. రియల్గా ఇది బతుకున్నప్పుడు మనం ముందు కనపడితే ఇంకా అయిపోయాం మనం, లేపేస్తుంది. సో ఈ మంచులోని ఇట్లా తీసుకెళ్ళేవారు లగేజ్ని ఈ స్లెడ్స్ మీద. ఇగో వాటికి హస్కిల్ని కట్టేసి ఈ కుక్కలు లాక్కుంటూ పోయేవి లగేజ్ అంతా. ఇది వేసుకుని సముద్రంలోకి వెళ్ళడం అంటే అసలు చాలా గొప్ప విషయమే. చూడు, జస్ట్ ఇదంతా లెదర్ షీట్, లోపల పుల్లలు ఉన్నాయి అంతే. జస్ట్ బ్యాంబూ స్టిక్స్తో కట్టినాయి. దీంట్లో కూర్చుని అసలు సెయిలింగ్కి వెళ్ళేవారు అయితే అప్పట్లో. ఇందాక పోలార్ మ్యూజియంలో మనం ఆర్క్టిక్ లైఫ్ గురించి సంబంధించిన థింగ్స్ చూసాం కదా, అక్కడ ఒరిజినల్ యానిమల్స్ చూసాం కదా చనిపోయినవి. ఇప్పుడు పొలారియాకి వెళ్దాం. ఇది మ్యూజియం కాదు, ఎక్వేరియం. లోపలికి వెళ్ళి లైవ్ సీ యానిమల్స్ చూద్దాం. కమాన్. పొలేరియా ఎక్వేరియం తర్వాత స్ట్రైట్ ఈ షాప్కి వచ్చాము. మీరు ఈ ట్రామ్సోలో లోకల్ సీ ఫుడ్స్ తినాలంటే ఈ ప్లేస్కి రావచ్చు. ఎడెన్ హౌస్ అని ఒక షాప్ ఉంది, బెస్ట్ షాప్ ఇది సీ ఫుడ్స్కి. మీరు ఇక్కడ కొనుక్కొని ఓన్గా వండుకోవచ్చు. స్నో క్రాబ్ ఇంకా పులుసు. ఫైనల్లీ ఈ నార్వే సిరీస్లో ఈరోజు మా లాస్ట్ డే. ఇప్పటివరకు ఈ సిరీస్లో మనం చాలా వీడియోస్ చూసాం, చాలా ఎక్స్ప్లోర్ చేసాం. వైకింగ్స్ గురించి తెలుసుకున్నాం, సామీ కల్చర్ గురించి తెలుసుకున్నాం, రోడ్ ట్రిప్లో ఎన్నో సీనిక్ వ్యూస్ చూసాం, చాలా తెలుసుకున్నాం. లాస్ట్ 3 డేస్లో ఎక్కువ స్నో స్టామ్ ఉండడం వల్ల మోస్ట్లీ ఇండోర్ ఉండడానికి ట్రై చేసాం. అందుకని ఎక్కువ మ్యూజియంస్ కవర్ చేసాం ఈ లాస్ట్ 3 డేస్లో. సో నిన్న 2 మ్యూజియంస్ చూసాం. ఇప్పుడు ఇంకొక మ్యూజియం ఉంది, అది కూడా చూద్దాం. అది కూడా చూసి ఈ సిరీస్ క్లోజ్ చేద్దాం. ఇప్పటి వరకు మా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా మంచి ట్రావెల్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాం. కీప్ వాచింగ్ రెస్ట్లెస్ దేశీ ట్రావెలర్స్. కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అవర్ లాస్ట్ డే ఇన్ నార్వే. కమ్ ఆన్, come.
ఈ మ్యూజియంలో కూడా సామీ కల్చర్ గురించి బాగా పెట్టారు. కాకపోతే ఇక్కడ థింగ్స్ కన్నా కూడా ఎక్కువ వాళ్ళ హిస్టారిక్ ఫొటోస్ కానీ వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ మ్యూజియంలో చూడొచ్చు. సో ఇది సామీ వాళ్ళ ల్యాండ్ రెడ్ కనిపించేది. నార్జే అంటే నార్వే, స్వెర్జే అంటే స్వీడన్, ఫిన్లాండ్, రుస్లాండ్ అంటే రష్యా. సో ఈ పైన రెడ్ కనపడుతున్న పార్ట్ అంతా కూడా సామీ పీపుల్ది. ఇక్కడ ఆర్క్టిక్ సర్కిల్లో దొరికే బర్డ్స్ ఇవన్నీ. ఇది పఫిన్స్, చూడండి పఫిన్స్ ఇవి. మనం చూసే ప్రతి కుక్క వల్ఫ్ నుంచి వచ్చిందే. పోలార్ బేర్ నిన్న మ్యూజియంలో టచ్ కూడా చేయగలిగాం, కానీ ఇవన్నీ గ్లాస్లో పెట్టున్నాయి, టచ్ చేయలేం. నేను చాలా మ్యూజియంలు చూసాను, కానీ ఇలా రియల్ యానిమల్స్ని పెట్టి మ్యూజియం చేయడం అన్నది ఇక్కడే చూస్తున్నాను నేను నార్వేలో. మనకి ఏప్రిల్ మంత్లో నార్వేలో నార్థన్ లైట్స్ కనపడవు, కానీ ఈ మ్యూజియంలో మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం నార్థన్ లైట్స్ ఎలా ఉంటాయి అనేది. దట్స్ హౌ ఇట్ లుక్స్ లైక్. నార్థన్ లైట్స్ ఉన్నప్పుడు మౌంటైన్స్ మధ్యలో రెయిన్డియర్. సో ఈ మ్యూజియంలు ఇవన్నీ అయితే ఎడ్యుకేషన్ పరంగా లేదంటే హిస్టారిక్ థింగ్స్ గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. లోకల్ కల్చర్స్ గురించి తెలుస్తాయి. స్నో స్టార్మ్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే ట్రామ్సోలో. కాసేపు మేము ఒక మంచి స్నో వాక్కి వెళ్ళి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాం. ఇప్పటి వరకు మాకు కొంతమంది అయినా వ్యూస్ చూస్తున్నారు, సో దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరెన్నో వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ us. Please like, share and subscribe to Restless Desi Travelers. అప్పటి వరకు stay connected and stay tuned. Namaste, Adab and bye. Bye bye.